హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సంజీవని న్యూమరాలజీ. నేను మీ శిల్పారెడ్డి. సార్, ఇప్పుడు మన ఈ సంజీవని న్యూమరాలజీ చూసే వాళ్ళందరికీ, మన క్లయింట్స్కి ఎవరైనా కానీ న్యూ బార్న్ బేబీస్కి నేమ్స్ పెట్టడానికి మనకు ఎటువంటి ప్రాసెస్, అలాగే ప్రొసీజర్, ఫీ స్ట్రక్చర్ ఏంటి, మనకు ఎలా అని చెప్తారు అసలు? బేసికలీ సంజీవని న్యూమరాలజీ నుంచి మనం ఫస్ట్ సర్వీస్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో అది న్యూ బార్న్ బేబీస్ నేమ్స్ అన్నమాట. అయితే న్యూ బార్న్ బేబీస్ అంటే ఎవరైతే ఇప్పుడు రీసెంట్లీ పుట్టారో అంటే వాళ్ళని మనం న్యూ బార్న్ బేబీస్ అని అంటాం. కానీ ఏంటంటే కొంతమందికి ఇప్పుడు న్యూమరాలజీ గురించి చాలా లేట్గా తెలియడం, లేకపోతే ఆల్రెడీ వాళ్ళ పిల్లలు అనేది ఇప్పుడు 10th క్లాస్ లోపల ఉన్న వాళ్ళని కూడా మనం సంజీవని న్యూమరాలజీ ప్రకారం మనం న్యూ బార్న్ బేబీస్ కిందనే కన్సిడర్ చేస్తాం. ఎందుకు అంటే వాళ్ళ 10th లోపల వాళ్ళ నేమ్ ఏమైనా ప్రాబ్లమేటిక్ ఉంది అంటే ఆ నేమ్ని మనం చేంజ్ చేసుకునే ఛాన్సెస్ అనేది ఉంది. కాబట్టి ఎవరైతే న్యూ బార్న్ బేబీ నుంచి 10th క్లాస్ లోపల అంటే 15 years లోపల వీళ్ళందరినీ మనం న్యూ బార్న్ బేబీస్ లాగానే తీసుకుంటాం. ఓకే, ఈ ఛార్జెస్ అనేది మనం తీసుకునేది న్యూ బార్న్ బేబీస్కి యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు 2025 అని క్యాలిక్యులేట్ చేస్తే మనం తీసుకునే ఛార్జెస్ అనేది 3000 ఉంటుంది. అయితే చాలా మంది అనుకుంటారు ఇప్పుడు 3000 అనేది ఎందుకు ఇంత ఓపెన్గా 3000 అనేది చెప్తున్నా అంటే దానికి కూడా రీజన్ అనేది ఉంది. అది ఏంటి అంటే మనము ఇప్పుడు నేమ్ అనేది ఇచ్చేటప్పుడు ఏంటంటే 3 types ఆఫ్ రూల్స్ అనేది ఫాలో అవుతారు అందరు. అదేంటి అంటే ఫస్ట్ థింగ్, ఎప్పుడైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలకి టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈజీగా అవైలబుల్ ఉంటుంది. పాతకాలంలో అంటే అది అవైలబుల్ లేకుండే. అయితే ఇప్పుడు మనకు క్లారిటీగా మనకు డాక్టర్స్ నుంచి మనకి తెలుస్తుంది. కాబట్టి మనకి వాళ్ళకి ఏ రాశి ఏ నక్షత్రం అనేది క్లారిటీగా తెలుస్తుంది. అయితే కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఏంటంటే ఒక ఫ్యామిలీ అయ్యగారు అనేది ఉంటారు వాళ్ళు. అయితే వాళ్ళు ఎలా చెప్తే వీళ్ళు వాళ్ళని ఫాలో అవుతారు, ఎందుకంటే వాళ్ళని ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు ఫాలో అవుతారు. అయితే వాళ్ళ అయ్యగారులు ఏమంటారంటే జన్మనామం బట్టే పేరు పెట్టాలి అని అన్నప్పుడు వీళ్ళు మనని అప్రోచ్ అయినప్పుడు ఫస్ట్ కేటగిరీ ఉంటుంది. వాళ్ళకి ఏం చేస్తామంటే వాళ్ళు ఏదైతే అక్షరం ఇస్తారో, జన్మనామం అనేది ఇస్తారో ఆ జన్మనామంకి వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కి కంపాటబుల్ ఉన్న నేమ్, రియల్ నంబర్, డెస్టినీ నంబర్ కి ఏ నేమ్ అయితే వస్తుందో ఆ నేమ్స్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మినిమం ఒక 3 names నుంచి 5 to 6 names అనేది ఇస్తాం. మన సంజీవని న్యూమరాలజీ అనేది ఏకైక సెంటర్ ఎట్లా అంటే వాళ్ళు ఎప్పుడైతే నేమ్స్ అనేది వాళ్ళు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారో బేసికలీ నేమ్స్ లా ఇన్బిల్డ్ గా లక్కీ నంబర్స్ అనేది ఉంటుంది వాళ్ళకి కంపాటబుల్. ఆ నేమ్స్ అనేది మనం మినిమం ఒక 100 to 200 names లో సర్చ్ చేసి వాళ్ళకి బెస్ట్ గా ఒక 3 to 5 names 6 names అనేది వచ్చింది మనం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. ఇది ఫస్ట్ కండిషన్. అంటే ఇక్కడ మనం ఆస్ట్రాలజీని దాంతో పాటు న్యూమరాలజీని మనం సాటిస్ఫై చేస్తున్నాం. ఇక సెకండ్ కండిషన్ ఏంటంటే కొంతమంది ఏంటంటే జన్మనామం అనేది క్రెడిల్ సెరమనీలో పెట్టేసి డేట్ ఆఫ్ బర్త్ కి న్యూమరాలజీ వైజ్ ఏదైతే బెస్ట్ నేమ్ ఉంటుందో అది ఇవ్వండి అంటారు. అంటే వాళ్ళ రియల్ నంబర్ కి ఫాడిక్ నంబర్ కి ఏది కంపాటబుల్ ఉందో ఆ ఒక్కటి ఇస్తే చాలండి, మాకు కంపల్సరీ లేదా ఆస్ట్రాలజీ వైజ్ అని ఉన్న వాళ్ళకి ఏదైతే బెస్ట్ కంపాటబుల్ ఆల్ఫాబెట్ అనేది సూటబుల్ అవుతుందో దాంతో మనము ఒక నేమ్ అనేది చూసి ఒక 3 to 6 names అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక థర్డ్ కేటగిరీ పీపుల్ ఎలా ఉంటారంటే పేరెంట్స్ కి ఒక క్యూరియాసిటీ ఉంటుంది, నాకు ఒక న్యూ బార్న్ బేబీ, నాకు పిల్లలు పుడుతున్నారు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ కొన్ని నేమ్స్ అనేది షార్ట్ లిస్ట్ చేసుకొని పెట్టుకుంటారు. అయితే ఒక 5 to 10 names అనేది ఉంటుంది. వాళ్ళు ఆ నేమ్స్ అనేది ఇస్తారు, సార్ మేము ఈ నేమ్స్ అనేది ఫిక్స్ అయినాము, ఈ నేమ్స్ కంపాటబుల్ ఉందా లేదా, ఉంటే మాకు సెలెక్ట్ చేసి చెప్పండి, లేదా ఈ నేమ్ ఏమైనా అడ్జస్ట్ అవుతుందా అనేది అడుగుతారు అన్నమాట. అంటే 3 types ఆఫ్ వర్షన్స్ అనేది ఉంటుంది. మనం 3 types లో మనం ప్రొవైడ్ చేస్తాం. ఇక ఫస్ట్ కమింగ్ టు ద టాపిక్ ఏంటంటే మన ఫీజు అనేది 3000 ఎందుకు ఉంటుంది. 3000 అనేది ఎందుకు ఉంటుందంటే న్యూమరాలజీ వైజ్ మనం డేట్ ఆఫ్ బర్త్ కి ఒక మంచి పేరు ఇవ్వడం జరుగుతుంది, దాంట్లో మనం అమౌంట్ తీసుకుంటాం. కానీ ఏంటంటే మనం ఇక్కడ స్పిరిచువల్ జోనర్ కూడా చూస్తాం కాబట్టి కొన్ని డేట్ ఆఫ్ బర్త్ వల్ల కొంచెం మాల్ఫిక్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది, అంటే దోషం అనేది ఉంటుంది. అయితే ఆస్ట్రాలజికల్ వైజ్ వాళ్ళు ఏం చేస్తారంటే పరిహార పూజలు అనేది చేపిస్తారు. కానీ న్యూమరాలజీలో ఒక మంచి నేమ్ పెట్టడం వల్ల ఓకే, కానీ ఆ ఎఫెక్ట్ అనేది ఉన్నది అనేది మనకి ఎప్పుడైతే డేట్ ఆఫ్ బర్త్ లో కనబడుతుందో ఎవ్రీ చైల్డ్ కి లెట్ ఇట్ బి ఆ న్యూ బార్న్ నుంచి 10th దాకా మనం ఏదైతే అమౌంట్ తీసుకుంటామో తీసుకున్న 3000 నుంచి 1200 rupees అనేది స్పిరిచువల్ ఎక్స్పెన్స్ అనేది ఉంటుంది.
ఆ స్పిరిచువల్ ఎక్స్పెన్స్ అనేది నేను ప్రతి ఒక్క న్యూ బార్న్ బేబీ అమౌంట్ నుంచి నేను తీసి ఎవ్రీ మంత్ నేను ఏదైతే స్పిరిచువల్స్ చేపిస్తానో నా ఎవ్రీ క్లయింట్కి ఆ అమౌంట్ అనేది దాంట్లో ఇంక్లూడ్ చేసేస్తాను. అంటే లిటరలీ నేను తీసుకునేది 3000లో నేను తీసుకునేది 1800. ఆ 1800కి నేను ప్రొవైడ్ చేసేది ఏంటంటే న్యూ బార్న్ బేబీ నేమ్, దాంతో పాటు సాఫ్ట్ కాపీస్. సాఫ్ట్ కాపీ అంటే ఏంటంటే మనం ఆస్ట్రాలజీలో ప్రతి ఒక్క ఈవెంట్కి మనం ప్రతిసారి అయ్యగారిని పోయి కలవాల్సి ఉంటుంది. కానీ మన న్యూమరాలజీలో అలా కాదు. మనం ఒక మంచి నేమ్ పెడితే ఆ నేమ్ని మీరు రెగ్యులర్గా యూజ్ చేసిరనుకోండి, మీరు మళ్ళీ నా దగ్గర అప్రోచ్ అయ్యే అవసరం లేదు. ఇది వన్ టైం ఫర్ లైఫ్ లాంగ్. కాబట్టి మీరు ఆ సాఫ్ట్ కాపీ మీ దగ్గర ఉందనుకోండి, మీ బాబు నేమ్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది, డేట్ వల్ల ఎలా ఉంది, లేకపోతే జాబ్, బిజినెస్, ఫైనాన్స్, హెల్త్, లక్కీ నంబర్, లక్కీ కలర్, మొత్తం మీకు 12 to 14 టాపిక్స్ అనేది దాంట్లోనే నేను ఇచ్చేస్తాను. అది మీరు ఒక్కసారి రీడ్ చేసుకున్నారనుకోండి, లైఫ్ లాంగ్ మళ్ళీ మీరు ఎవరి దగ్గరికి పోయే అవసరం లేదు. ఇక థర్డ్ ఏంటంటే పర్సనల్ గైడెన్స్ అనేది నా దగ్గర ఉంటుంది. కాబట్టి మీరు పే చేసే అమౌంట్ అనేది వన్ టైం ఫర్ లైఫ్ లాంగ్. అంటే మీ పాపకే కానీ అంటే బాబు కానీ మీకు ఎప్పుడైనా డౌట్ రాని, 2 years కానీ 5 years కానీ ఎప్పుడైనా మీకు డౌట్ రాని, మీరు ఎప్పుడు కాల్ చేసినా మీకు మళ్ళీ ఫీజు అనేది ఉండదు, కన్సల్టేషన్ ఫీజు అనేది ఉండదు. ఎందుకంటే వన్స్ యూ హ్యావ్ పేడ్ ఇస్ వన్ టైం. కాబట్టి మీరు ఎప్పుడన్నా మాక్సిమం మీకు ఎన్నో చిన్న డౌట్స్ ఉంటాయి, ఆ డౌట్స్ క్లారిఫై చేసుకొని మళ్ళీ మీ దగ్గర ఛార్జెస్ తీసుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి నేను ఇచ్చే ఈ అమౌంట్ అనేది ఎందుకు అంత వర్త్ఫుల్, ఇంకోటి వన్ టైం కాబట్టి ఈ క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం బేసికలీ న్యూ బార్న్ బేబీస్ కి నేమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఏమైతుందంటే చాలా మంది ఇప్పుడు అమౌంట్ అనేది వాళ్ళ పేరెంట్స్ ఇస్తారు. అయితే ఇప్పుడు నాకు ఇక్కడ క్లయింట్ అయ్యేది వాళ్ళ న్యూ బార్న్ బేబీ అన్నమాట. ఇప్పుడు నాకు పేమెంట్ అనేది రిసీవ్ అయ్యేది వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి అన్నప్పుడు ఈ బాబు క్లయింట్ అవుతుంది. ఇండైరెక్ట్లీ వాళ్ళ పేరెంట్స్ కూడా నాకు క్లయింట్స్ అవుతారు. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కి కూడా మంచి ఉండాలని ఒక ఇంటెన్షన్ తోని మనం ఎప్పుడైతే న్యూ బార్న్ బేబీస్ కి మనం నేమ్ ఇవ్వడం జరుగుతుందో వాళ్ళ పేరెంట్స్ కి కూడా కొన్ని రెమెడీస్ అనేది నేను ఇస్తాను. ఆ రెమెడీస్ వాళ్ళు ఫాలో అయ్యారనుకోండి, తప్పకుండా వాళ్ళ లైఫ్ లో కూడా వాళ్ళకి చేంజెస్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం న్యూ బార్న్ బేబీకి ఒక పేరు ఇచ్చి మనం ఒక న్యూమరాలజీ సర్వీస్ ఇచ్చినామనే కాకుండా దాంతో పాటు ఒక అడిషనల్ బెనిఫిట్ అనేది వాళ్ళ పేరెంట్స్ కి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు తప్పకుండా ఫాలో అయితే వాళ్ళ లైఫ్ లో కూడా ఒక మంచి సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సూపర్ సార్. ఇంత తక్కువ పేమెంట్ తోటి న్యూ బార్న్ బేబీస్కి నేమ్స్ పెట్టడం, సో ఏ డౌట్ ఉన్నా కానీ మళ్ళీ మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చని కూడా చెప్పడం. అంటే అందరూ అంత ఈజీగా ఉండరు ఇలా. సో ప్రతి ఒక్కరు పేమెంట్కి ఇంపార్టెంట్ ఇస్తారు, బట్ మీరు మాత్రం పేమెంట్కి ఇంపార్టెంట్ ఇవ్వకుండా సో మీరు ఎనీ టైం కాల్ చేసినా లిఫ్ట్ చేసిన ఆన్సర్ ఇస్తాను, నో ఫీజ్ అని కూడా చెప్పేస్తారు. ఎనీవే, థ్యాంక్ యూ సార్.